ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిని 6,000 నుంచి 8,000కు పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ కేంద్రం ఆ ఉద్దేశంతో లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా పీఎం కిసాన్ పెంపు లేదని సమాచారం. ఎందుకంటే గురువారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలు కూడా బాగున్నాయని, రైతులకు డబ్బు బాగా వస్తోందని కేంద్రం చెప్పింది. అందువల్ల రైతులకు పీఎం కిసాన్ పెంచే ఉద్దేశంతో కేంద్రం లేదని అనుకోవచ్చు. మళ్ళీ ఎప్పట్లాగే సంవత్సరానికి 6,000 మాత్రమే ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 22వ విడత 2,000 రూపాయలని ఫిబ్రవరి చివరి వారంలో ఇస్తారని సమాచారం. ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగం సూపర్ గా ఉందని కేంద్రం చెప్పింది. గత 5 ఏళ్లలో యావరేజ్ వృద్ధి 4.4% ఉంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 4.45%గా ఉందని కేంద్రం చెప్పింది. వ్యవసాయమే కాదు, పాడి పశువుల పెంపకం, చేపల పెంపకం, పండ్లు, కూరగాయల సాగు అన్నింట్లోనూ వృద్ధి బాగుందని కేంద్రం చెప్పింది. అంతేకాదు రైతుల ఆదాయం పెరుగుతోందని కూడా చెప్పింది. వాతావరణ మార్పులు, నీటి సమస్యలు, ప్రపంచ అనిశ్చితులు తప్పితే రైతులకు అంతా బాగుందని కేంద్రం సర్వేలో చెప్పింది. అందువల్ల ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని సమాచారం. ఇది రైతులకు చేదువార్తే. మరి తీపి కబురేంటి? ఇటీవల పీఎం కిసాన్ వెబ్సైట్ సరిగా పనిచేయట్లేదు. చాలా మంది రైతులకు అది ఓపెన్ అవ్వట్లేదు. వారు ఈకేవైసీ చేయించుకుందామంటే కుదరట్లేదు. కేంద్రం ఎందుకు ఆ వెబ్సైట్ని సరిచేయట్లేదు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని నెలలుగా అందులో అప్డేట్స్ కూడా రావట్లేదు. తాజాగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఎంతో అందులో చెప్పలేదు. అన్నీ పాత లెక్కలే ఉంచారు. ఎందుకంటే కేంద్రం 1 కోటి మందికి పైగా రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. 2025 మార్చి నుంచి మొత్తం 1,06,82,526 మంది పేర్లను తొలగించింది. ఈ కఠిన నిజం ప్రజలకు తెలియకూడదనే అధికారులు వెబ్సైట్ని అప్డేట్ చేయట్లేదని సమాచారం. పీఎం కిసాన్ వెబ్సైట్ పనిచేయకపోతే రైతులు ఈకేవైసీ ఎలా చేయించుకోగలరు? ఇందుకు మరో మార్గం ఉంది. పీఎం కిసాన్ యాప్ ద్వారా అత్యంత ఈజీగా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. పీఎం కిసాన్ గో అనే పేరుతో ఉంటుంది. దీన్ని ముందుగా డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ముందుగా మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఇది చాలా తేలికగా ఉంటుంది. త్వరగా పని అయిపోతుంది. రూపాయి ఖర్చు లేకుండా పని పూర్తవుతుంది. లాగిన్ అయ్యాక ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు మీ ముఖాన్ని ఉపయోగించి ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఇదే ఫేస్ అథెంటికేషన్ సౌకర్యం. దీని కారణంగా మీరు ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండానే ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకుని మీ మొబైల్ కెమెరా వాడేందుకు పర్మిషన్ ఇవ్వండి. వెంటనే కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేయనివ్వండి. స్కాన్ పూర్తయ్యాక మీ ఫేస్ని నమోదు చేయండి. అంతే, ఈకేవైసీ పూర్తయినట్లే. అదే విషయాన్ని మీరు స్క్రీన్పై చూడొచ్చు.